కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అయిందా? ఇటీవల పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడే తిరిగి సొంత గుటికి ఎందుకు చేరుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే తిరిగి వచ్చేస్తున్నారా, లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వికటిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా గేట్లు ఎత్తిన హస్తం పార్టీకి గులాబీ లీడర్లు షాకులిస్తున్నారు. అధికార పార్టీలో చేరి నెల రోజులు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరిపోయారు. ఇందులో జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన హస్తం పార్టీలో చేరి నెల రోజులు కూడా గడవలేదు. అంతలోపే ఆయన పెవిలియన్ చేరుకుంటున్నట్టు సిగ్నల్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అధికార పార్టీలో చేరి నెలలు గడవక ముందే ఈ నేతలు తిరిగి గులాబీ పార్టీలోకి చేరుతున్నామంటూ సంకేతాలివ్వడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఇదంతా పొలిటికల్ గేమ్లో భాగమని తెలుస్తోంది. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాలలో స్థానిక కాంగ్రెస్ లీడర్లు వద్దని వారించినా సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. అయితే బండ్ల ఉన్నట్టుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా కలియదిరిగారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి దగ్గరవడం వెనక స్థానిక పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేత సరిత తిరుపతయ్య ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో సరిత గెలిచారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోందట. అయితే బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఇద్దరి మధ్య పార్టీ హైకమాండ్ సయోధ్య కుదిర్చింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయట. అందుకే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అంతేకాదు గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలో మరో 3-4 ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు పయనిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా సొంత గూటికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. వీరందరికీ లోకల్ లీడర్లు ఏమాత్రం సహకరించడం లేదట. సీఎం రేవంత్ రెడ్డి లోకల్ లీడర్లను సర్ది చెప్పినా లీడర్లు మాట వినడం లేదట. మరోవైపు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్యకు సైతం సొంత నియోజకవర్గాల్లో కేడర్ సహకరించడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ లీడర్లంతా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం పునరాలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లుంటే 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలంపూర్ గద్వాలలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రావడంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మరో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు నేతలు సీఎం రేవంత్ను కలిసి చర్చలు కూడా జరిపారు. త్వరలోనే ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు సైతం చేసుకున్నారు. కానీ బండ్ల కృష్ణమోహన్ పరిణామంతో వీళ్లు వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే పార్టీ మారిన ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరుకోవడం ముఖ్యమంత్రికి ఒక విధంగా గట్టి ఎదురుదెబ్బే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి సొంత గూటికి చేరిన బండ్ల కృష్ణమోహన్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ ఆరా తీసినట్టు సమాచారం. బండ్ల ఎందుకు తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు? ఇది ఆయన సొంత నిర్ణయమా, లేదంటే బీఆర్ఎస్ మైండ్ గేమా అని విశ్లేషణలు చేస్తున్నారట. చూడాలి మరి. కాంగ్రెస్ అంతర్గత విశ్లేషణలో ఏం తేలుతుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.